ఏపీ రాష్ట్రంలో రోజు రోజు కొత్త కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ అంటే ఇది ఒక సినిమా లాగా నడుస్తుందన్నమాట. రోజు ఒక కొత్త ట్విస్ట్ వస్తూ ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఒక 20 పార్ట్లు తీయొచ్చు అనమాట ఏపీ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ల పైన. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరి బండారం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు పేర్ని నాని గురించి మాట్లాడుకుందాం. ఈయన గురించి మాట్లాడడానికి ఏముంటుంది, ఏదో అక్రమాల విషయం అనుకుంటాను. సరే, ఆయన చేస్తే ఓకే, కానీ అందులో హస్తం వాళ్ళ భార్యది కూడా ఉంది. ఇప్పుడు పౌర సరఫరా శాఖకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ భార్య అయినటువంటి పేరుని జయసుధ పైన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని అరెస్ట్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళారన్నమాట. అయితే ఇందులో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒక గోడౌన్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా బియ్యంని ఆయన సరఫరా చేస్తున్నాడంట. వాళ్ళ వాళ్ళ ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తూ ఆ గోడౌన్ నుంచి ఇంకొక దగ్గరికి ఆయన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు. అయితే 185 అంటే 185 టన్నుల బియ్యాన్ని ఆయన మాత్రం మాయం చేశారంట. అంటే రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో అది మాయం చేసే క్యాండిడేట్ ఈయన. కానీ అందులో మాత్రం భాగస్వామ్యం అయినటువంటి ఆయన భార్య జయసుధ పైన ప్రజెంట్ అయితే పౌర సరఫరా శాఖ అయితే వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఏపీ రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ మొత్తం ఆయన సీజ్ చేసి అంతా చేసిన తర్వాత 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఈ అరాచకాలు ఇవన్నీ అసలు ఆగట్లేవు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎవరెవరైతే మనకి ఇక్కడ నుంచి అక్కడికి రవాణా చేపిస్తున్నారో బియ్యమే కానివ్వండి, ఇతర వాటి గురించే కానివ్వండి, అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ప్రజెంట్ మాత్రం ఇది సోషల్ మీడియాలోనే, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఎప్పటికీ కూడా మచ్చ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలో ఒకరిపైన నిందుంటే ఓకే, ఇద్దరి పైన ఉంటే ఓకే, లేకపోతే 10 మంది ఉన్నారు, పార్టీలో ఉన్న అందరి మీద నిందలే ఉంటున్నాయి. అదే కాకుండా పార్టీలో ఎవరన్నా పార్టీకి అనుకూలంగా బిహేవ్ చేయకపోతే వాళ్ళకి పార్టీలో నుంచి వెళ్ళిపోయే విధంగా వాళ్ళతోని ప్రవర్తించడం కూడా చేశారని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది రాజీనామా చేశారు. కానీ ఈ పార్టీకి సంబంధించి పేర్ని నాని వాళ్ళ వైఫ్ని కూడా ఇప్పుడు పౌర సరఫరా శాఖ అరెస్ట్ చేయడంతో అరే ఇదేదో పెద్దగానే ప్లాన్ నడుస్తోంది, వీళ్ళు ఇంకా ఎన్నో అక్రమాలు చేసుంటారు, ఇప్పుడిప్పుడే అన్నీ బయటకు వస్తున్నాయి కదా, చూద్దామా అని కూడా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ అసలు ఏమవుతుంది ఏంటి, మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏపీ గవర్నమెంట్ అనేది వేచి చూడాలి.